ఇంట్లో ఒక 60, 70, 80, సరే 80 కాదులే కానీ ఒక 60-70 ఇయర్స్ ఉన్న పెద్దవాళ్ళు, అది హస్బెండ్ తరఫు వాళ్ళు కావచ్చు, వైఫ్ తరఫు వాళ్ళు కావచ్చు. ఐ మీన్ టు సే వైఫ్ యొక్క అమ్మ నాన్న కావచ్చు లేదా అత్తమ్మ కావచ్చు, అండ్ హస్బెండ్, ఓకే, అండ్ పిల్లలు ఎంత ఉంటారు? 30sలో ఉంటే ఇప్పుడు 8, 10, 12 ఈ ఏజ్ గ్రూప్స్ పిల్లలే. వాళ్ళు ఇలా నమస్కారం తాతగారు, నమస్కారం నానమ్మ అని చెప్పి ఇట్లా కూర్చొని చక్కగా దేవుణ్ణి పూజ చేసుకొని వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకొని నానమ్మ తాత పాచికలాడుతుంటే అమ్మమ్మల నాటి కాలం కథలు చెప్తూ ఉంటే విని హాయిగా ఉండేవాళ్ళు నాకు తెలిసి ఎక్కడ కనిపించట్లేదు. ఇది వినడానికి చాలా హాయిగా ఉంది. పిల్లలు ఇంత కామ్గా ఉండటం, పెద్దవాళ్ళు పిల్లలతోటి మమేకం అయిపోయి ఉండటం, పెద్దవాళ్ళు పిల్లలకు కథలు చెప్పటం, పిల్లలు వినటం, అసలు అల్లరి చేయకుండా ఉండడం, చక్కగా ఆడుకోవటం. ఆటకి అల్లరికి ఎప్పుడు మనం కంపారిజన్ చేయలేం, ఎందుకంటే అల్లరే ఆట నలుగురు కలిసి హాయిగా ఆడుకునేది. అల్లరి నలుగురు కలిసి ఒత్తినా తలనొప్పి తగ్గదు చూడండి, అంత తలనొప్పి కలిగించేది. రెండిటికి చాలా తేడా ఉంది. సో ఇట్లా మనం విజనరీ, ఇమాజినరీ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, పిల్లలు, ఎల్డర్స్, హస్బెండ్, వైఫ్, అన్యోన్యత పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మిగిలింది ఆత్మాన్యోన్యత భావం అంతే. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లీ ఇద్దరు వర్కింగే. ఒకవేళ వర్కింగ్ కాకపోయినా లేదు వర్కింగ్ అయినా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ కంప్లీట్గా పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆ శాతం ఎంత అంటే నేనేం సర్వే చేయలేదు, నాకు తెలీదు. కాకపోతే చెప్పగలరు ఎవరో ఒక్కరే అయితే కంప్లీట్గా హస్బెండో లేదా కంప్లీట్గా వైఫో పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ప్రాబబ్లీ ఇంకా మనం అనుకుందాం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మదరే. ఓకే, మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మదర్ చెప్పినట్టు పిల్లలు విన్నంత ఇంకెవరు చెప్పినట్టు వినరు. ఓకే, దీనికి మాత్రమే ఒక వైఫ్ రోల్ని మీరు పరిమితం చేస్తున్నారా? ఇల్లు, పిల్లలు ఇంత నీ చేతికిస్తే నీకు నువ్వు ఇంత మిగిల్చుకొని ఇంత ఇంటికి నువ్వు ఖర్చు పెట్టు, నీకు నేను కావాల్సినంత ప్రశాంతతనిస్తా, నిన్ను పిల్లల్ని ఏమీ అనము, నువ్వు ఇలా పెంచుతున్నావు అలా పెంచుతున్నావు అని ఏమీ షంటము, ఇంట్లోనే కూర్చుంటున్నావు, నీకు మాత్రమే పిల్లలు ఉన్నారా, వేరే వాళ్ళు చూడు పిల్లలున్నా జాబ్ చేస్తున్నారు అని నిన్ను దెప్పము, ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా సో కాల్డ్ ఫ్రెండ్స్ నిన్ను దెప్పము. ఇలా మీరేమన్నా అంటున్నారా? లేదు. ఒక ప్రాపర్ హోమ్ మేకర్ ఇంటిని మాత్రమే తీర్చిదిద్దుతుంది. మాత్రమే కాదు కానీ అనవలసిన దుస్థితి, ఎందుకంటే తర్వాత టాపిక్స్ చెప్పాలి కాబట్టి, ఇంటిని తీర్చిదిద్దుతున్న ఇల్లాలకి కావాల్సినంత మెంటల్ పీస్, తన లైఫ్ తను బతికే స్కోప్, ఏమీ డైరెక్ట్గా సంపాదించకపోయినా దర్జాగా ఒక 10 రూపాయలు ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్ ఉందా? ఇవ్వాలి. ఇది ఎవరో ఒకరు ఇవ్వాలి ఫ్రీడమ్ తనకి. బయటికి వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ లేదా మాటకు వస్తే? భర్తో ఇంటి వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ ఫైనాన్సెస్ని మేనేజ్ చేస్తారు. ఇక ఈ మైండ్ పీస్ఫుల్గా ఉంటుందా? ఆలోచించండి. పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలని ఉంటుందా? పెద్దవాళ్ళని హ్యాపీగా చూసుకోవాలని ఉంటుందా? ఎటువంటి టార్చర్ లేకుండా పీస్ఫుల్గా గడపాలని ఉంటుందా? అసలు ఏముంటుంది ఈ మైండ్? ఆల్వేస్ ఇరిటేషన్, ఆల్వేస్ ఫ్రస్ట్రేషన్, ఆల్వేస్ యాంగర్, విపరీతమైన యాంగర్. సమాజంలో ఇప్పుడు చూసారా బ్రూటల్ అటాక్స్ పిల్లల మీద, తల్లులు వెరీ బ్రూటల్. నిజంగానే నేను చచ్చినా సమర్థించినది, కానీ వాళ్ళకి అంతటి బ్రూటాలిటీ, క్రూయాలిటీ డెవలప్ కావటానికి ఎక్కడో అక్కడ భర్తో, లేకపోతే భర్తలు అట్లా చేస్తే భార్య ఇంటి వాళ్ళు, భర్త ఇంటి వాళ్ళు, చుట్టుపక్కల ఈ చుట్టాలు, ఫ్రెండ్సో, రిలేటివ్సో, తోడేళ్లల్లా పీక్కుతునే ప్రతి ఒక్కరూ కొంచెమైన కారణం, లేదా సమాజమో, సోషల్ మీడియానో, పెరిగిపోతున్నటువంటి ఈ కాంపిటీషనో ఏదో ఒకటి కారణమవుతుంది. చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మమ్మ తాత మధ్య, నానమ్మ తాత మధ్య పిల్లలు పెరగాలి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి.
అందువల్ల పిల్లలకి అసలు ప్రేమాప్యాయతలు కరువైనాయి. ఆటిజము, ADHD ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి అని మాట్లాడతారే, అట్లాంటి వాళ్ళని నిజంగానే ఇళ్లల్లో ఒక వారం 10 రోజులు ఉండమని, ఆ తర్వాత ఇదే మాట మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఊహాగానం వేరు, నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, చాలామందే ఉంటున్నారు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంచుకుంటున్నారు పెద్దవాళ్ళని, గాలికి వదిలేసే దౌర్భాగ్యులు కొంతమంది. అయితే చాలామంది పిల్లలు ఈ ఏజ్ గ్రూప్స్ 30s 40s ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని ఉంచుకుంటున్నారు. వాళ్ళు ఎంతవరకు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే రెస్పాన్సిబిలిటీ అంటే పెద్దవాళ్ళు ప్లీజ్ మీ అమ్మాయిగా నన్ను భావించండి, ఇదేంటి నన్ను ఏం చేయదని అనుకోవద్దు. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? పొద్దునే లేచి వంటలు చేసేసి పిల్లల్ని మొత్తం మీరే చూసుకొని ఇంటి పనులు చేసేసి కోడళ్ళలో, కూతుర్లో, కొడుకులో, అల్లుళ్ళలో వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోమని నేను చెప్పట్లేదు, లేదు అది కాదు. కానీ స్వచ్ఛందంగా మీ మనవళ్ళనో మనవరాళ్లనో తిట్టి కసురుకొని విసుక్కొని చేయకుండా కాస్త మీ టీవీ చూసే టైం, కబుర్లు ఆడుకునే టైం, ఒకరి మీద చాడీలు చెప్పుకునే టైం కాస్త పక్కన పెట్టి మీ గ్రాండ్ చిల్డ్రన్తో మీరు ఎంతవరకు టైం స్పెండ్ చేస్తున్నారో ఒకసారి నాకు చెప్పరా? లైఫ్ అంతా మేము పరిగెత్తాం, పిల్లల కోసం పరిగెత్తాం, మాకు సుఖం లేదు, ఇప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాం. అవ్వండి. వాళ్ళందరూ స్కూళ్ళకి వెళ్తారు కదా పిల్లలు. ఓ 2-3కి మించి తొందరగా ఎవరు రారు కదా. 4ంటికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, 5ంటికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న 3 గంటలు మీ రోజులో మీ ఎంజాయ్మెంట్ అంతా ముందే ప్లాన్ చేసుకొని ఉన్న 3 గంటలు వాళ్ళతో స్పెండ్ చేయలేరా? వాళ్ళ కోసం సీరియల్స్ ఆపలేరా? వాళ్ళ కోసం టీవీలు ఆపలేరా? వాళ్ళ కోసం ఫోన్లలో గాసిప్లు ఆపలేరా? వాళ్ళ కోసం మీరు ఇళ్లలో కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు అరుచుకోవటం ఆపలేరా? వాళ్ళ కోసం కథలు నేర్చుకోలేరా? వాళ్ళ కోసం సుమతి శతకాలు, వేమన శతకాలు నేర్చుకోలేరా? భగవద్గీత చదవమని ఎంతమంది చెప్తున్నారు. ఇట్స్ లైఫ్ స్టైల్. మనకి మీరు చదువుతూ పిల్లలకు అర్థమయ్యే విధంగా సరళంగా వాళ్ళకి నేర్పించలేరా? చాలామంది ఇళ్లలో నేను స్వతహాగా వెళ్ళి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ చెప్పినా పెడచెవిన పెడతారేమో ఒక్కొక్కసారి పిల్లలు, కానీ అమ్మమ్మ తాతో నానమ్మ తాతో చెప్తుంటే హ్యాపా అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వింటారు వాళ్ళు ఇష్టమున్నా లేకపోయినా. అండ్ వీళ్ళకి ఎలా చెప్పాలో మౌల్డ్ చేయాలో తెలుసు. కాస్త ఓపిక పెంచుకొని కాస్త మీ ప్రెజెన్స్ని ఫీల్ చేయించి కాస్త ఆ పిల్లలకి మంచి చెప్పలేరా? పేరెంట్స్ ఉంటే గుదిబండి అయిపోయింది చాలా ఇళ్లలో. 24 గంటలు తిట్టుకోవటం, ఒకరినొకరు మాటలు అనుకోవటం, మాట్లాడటం, ఎవరో ఒకరే ఒంటింటికి పరిమితమై వీళ్ళందరికీ చేసి పెట్టాల్సి రావడం, వెరసి పిల్లల భవిష్యత్తు గాలికి. ఏం చూసేది వాళ్ళంతటి వాళ్లే పెరుగుతారు. పెరగరండి, పెరిగినా పిచ్చి మొక్క అవుతారు. ఒక చెట్టుని నర్చర్ చేయడానికి చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఎగ్జాంపుల్. ఒక చెట్టుని నర్చర్ చేయడానికి వదిలేస్తే అది పిచ్చి మొక్క అవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది. మరి మీ గ్రాండ్ చిల్డ్రన్ నర్చర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంకో పిచ్చి మొక్క కలుపు మొక్క అవ్వాలనుకుంటున్నారా? మీరే ఆలోచించండి. వాళ్ళకి ఒక మంచి చెప్పడం కానీ, వాళ్ళని అలా కిందకి బయటికి తీసుకెళ్ళటం కానీ, లేదు శని ఆదివారాలు వస్తే వాళ్ళని ఒక 2 గంటలు కూర్చోపెట్టుకోవటం కానీ, మీరు చెప్పటం కానీ చేయడం కానీ ఎంతమంది చేస్తున్నారు పెద్దవాళ్ళు? నాకు ఆన్సర్ చేయండి. అండ్ ఎంతమంది నా ఏజ్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎంతమంది మీ పిల్లల్ని ఇంట్లో పెద్దవాళ్ళకి ఇస్తున్నారు మీరు? అది మీరు కూడా ఆన్సర్ చేసుకోండి. మనకున్న కోపతాపాలని, ఆగ్రహ ఆవేశాలని, మనకున్న డిస్క్రిమినేషన్ని పిల్లల మీద రుద్దకూడదు. మనకి అత్తమామే కావచ్చు, అమ్మ నాన్నే కావచ్చు, వాళ్ళతో మనకు అస్సలు సంబంధాలు సరిగ్గా లేకపోవచ్చు, కానీ పిల్లలకి వాళ్ళు అమ్మమ్మ తాత నానమ్మ తాత. వీళ్ళకి చెప్పి చిన్నప్పుడే చెడు నూరిపోయకూడదు. నీకేం తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నేను చూసుకోకపోతే నీకేంటి? అవసరం లేదు. మనమే వాళ్ళ నుంచి వాళ్ళ చైల్డ్హుడ్ని పీకేసుకుంటున్నాం మనం. పైగా పిల్లలు ఆరిందాలు అయిపోయారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అని అంటున్నాం. మనకి నచ్చినప్పుడు నచ్చిన టైంలో వాళ్ళ బ్రెయిన్స్తో మనం ఆడుకుంటూ ఉంటే ఇక వాళ్ళకి ఫ్యూచర్ ఏముంటుంది? ఫ్యూచర్ ఇస్ నాట్ 1.5-2 lakhs ఫీజ్ పర్ యానం స్కూల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్, డిగ్రీస్ కాదు కదా. ఎలా బతకాలో తెలియాలి, కామన్ సెన్స్ తెలియాలి, ఎక్కడ మాట్లాడాలో తెలియాలి, ఎక్కడ నోరు మూసుకొని ఉండాలో తెలియాలి, ఎక్కడ ఎక్కువై ఉండాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి. మన పవర్ స్టార్. అలాంటప్పుడు మనమే వాళ్ళకి కావాల్సినంత విషయాన్ని నూరిపోస్తే ఎలా?
అండ్ ఎస్పెషలీ గ్రాండ్ పేరెంట్స్, పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. మీకు విసుకొస్తుంది, నేను కాదని చెప్పను, చాలా విసుకొస్తుంది. కాస్త విసుకుని పక్కన పెట్టలేరా? మీ మనవాళ్ళు మీ మనవరాళ్లే కదా, కాస్త వాళ్ళకి ఇలా చెప్తే ఎక్కట్లేదు, ఇంకో విధంగా మనం చూద్దాం చెప్దాం, ఆలోచించలేరా? అంత మెంటలీ అన్స్టేబుల్గా ఎవరు లేరు ఎల్డర్స్, నేను చూస్తున్నాను. మీరు చెప్పేంత మెంటలీ అన్స్టేబుల్గా మీరు నిజంగానే లేరు. మీరు ఎక్కడ మీ మాట నెగ్గించుకోవాలో మీకు తెలుసు. ఎల్డర్స్ మీ గురించి మాట్లాడుతున్నాను. పిల్లలకి కొంచెం మీరు టైం ఇవ్వలేరా? కేటాయించలేరా? కాస్త అల్లరి భరించలేరా? కొంచెం చెప్పుకోలేరా? ఎందుకు? వై? హాలిడేస్ వచ్చాయంటే చాలు, సమ్మర్ హాలిడేస్, ఎంతోమంది తల్లిదండ్రులు అటు పెద్దవాళ్ళకి చెప్పలేక, ఇటు పిల్లలకి చెప్పలేక, వాళ్ళనాపలేక వీళ్ళనాపలేక మధ్యలో శాండ్విచ్ అయిపోతున్నారు. వీళ్ళల్లా రాపరు, వద్దు అన్న పని చేయడంలో ఈ చిన్నపిల్లలకి వచ్చే హై అంతా ఇంత కాదు. మనం కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాం. పెద్దవాళ్ళు జనరేషన్స్ చూసినా ఇంకా నాకేంటి, చావు తిరిగి కూర్చుంటే అయిపోతుంది అని అనుకుంటారు తప్పితే, అరే నా ఫ్యామిలీయే, నా గ్రాండ్ చిల్డ్రనే, కొంచెం వాళ్ళకి మంచి నేర్పిద్దాం, కొంచెం వాళ్ళకి చెప్దాం, ఓపిక్గా ఉందాం, అరవకుండా ఉందాం, కంప్లైంట్ చేయకుండా ఉందాం, కాస్త తెలిసిన మంచి వాళ్ళకి చెప్దాం అని లేనేలేదు. ఎంతసేపు వాళ్ళ సినిమాలు, వాళ్ళ షోసు, వాళ్ళ టీవీ సీరియల్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ ఏడుపులు, కోడళ్ళ మీదో కూతుర్ల మీదో అల్లుళ్ళ మీదో కొడుకుల మీదో ఏడవడాలు, చాడీలు చెప్పడాలు, అహంకారాలు తప్పితే, సారీ ఈ మాట నన్ను అందుకు, పెద్దవాళ్ళు నన్ను ఏమన్నా పర్వాలేదు, అహంకారాలు తప్పితే ఒక్కళ్ళకి తగ్గుదామన్న ఆలోచన ఉండదు. అట్లా ఉండేవాళ్ళు ఎల్లర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లా ఉండే ఎల్లర్స్తో మా ఏజ్ గ్రూప్ వాళ్ళు సరిగ్గా ఉంటారు. మరి ఇదేం పోయే కాలాల్లో నాకు అర్థం కాదు. మంచిగా ఉంటారు చాలామంది ఎల్డర్స్, పెద్దవాళ్ళు. ఈ కొడుకులో కూతుళ్ళో కోడళ్ళో అల్లుళ్ళో సరిగ్గా ఉంటారు. చూస్తేనే పడదు వాళ్ళంటే, చూస్తేనే అసహ్యం. ఎందుకు? ఇవన్నీ నీ పిల్లలు చూడట్లేదా? రేపొద్దున సైకిల్ రిపీట్ అవ్వదా? కలిసి ఉంటే మాత్రమే కలదు సుఖం కదా, కలిసి ఉంటేనే కాదు సుఖం. కలిసి ఆరోగ్యంగా మెంటల్ ఫిజికల్ హెల్త్ బాగుంటేనే, కలిసి కుటుంబం అంతా ఉంటేనే నిజమైన సుఖం, నిజమైన ఆనందం. ఇది తెలుసుకొని మన ఇళ్లలో కలతలు గొడవలు తగ్గించుకొని ఉన్న లైఫ్ని కాస్త ప్రశాంతంగా ఉంచుకుంటే, ఆ తర్వాత అచీవ్ చేయడాలు, హైట్స్కి వెళ్ళడాలు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్కి రీచ్ అవ్వడాలు, ఇవన్నీ వస్తాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.